తమిళనాడులో పేర్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మన పేర్లు వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంటాయి, వాళ్ళ భాష ప్రకారం వాళ్ళకి డిఫరెంట్, మనకి ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తాయి. ద్రవిడ మున్నేట్ర కజిగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజిగం ఇట్లాగ ఉంటుంటాయి. అట్లాగే ఇప్పుడు అక్కడ విజయ్ పెట్టినటువంటి పార్టీ పేరు తమిళగ వైట్రి. ఇది దీనికి ఈ పార్టీకి సంబంధించి నిన్ననే జెండా ఆవిష్కరించారు, అప్పుడే వివాదాల్లోకి వెళ్ళేది. ఒకటి నేను నిన్ననే ప్రస్తావించా, అక్కడ సన్ టీవీ వాళ్ళది ఇదివరకు జెమినీ టీవీది ఏనుగులో బొమ్మలు ఉండేది, అట్లాంటి ఏనుగులు 2 ఏనుగులు పైకి లేచి నినదిస్తున్నట్టు పెట్టారు. అది కాంట్రవర్సీ అవుతుందేమో అన్నది. నిజమే కాంట్రవర్సీ అయింది, కానీ అది జెమినీ వాళ్ళు అడగలేదు. ఎందుకంటే జెమినీ లోగోని ఆల్రెడీ తీసేశారు. జెమినీ లేని సన్ నెట్వర్క్ కొనేశాక జెమినీ లోగో తీసేశారు కాబట్టి జెమినీ వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ దాన్ని అబ్జెక్ట్ చేసింది బహుజన సమాజ్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ గుర్తే ఏనుగు, వాళ్ళ గుర్తు ఏనుగైతే వీళ్ళ జెండా మీద ఆ గుర్తు ఎట్లా పెట్టుకుంటారన్నటువంటి పాయింట్తో అవి తీసేయాలంటూ క్వశ్చన్ చేసింది, దాని మీద ఒక ఆరోపణ చేసింది. రెండవది వచ్చేటప్పటికి ఈ జెండా కలర్స్, ఒకటి పసుపు, రెండో పక్కన ఎరుపు కలిపినటువంటి గుర్తు మీద నెట్లో పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. స్పెయిన్ జాతీయ జెండా మ్యాక్సిమం అదే కలర్ ఉంటుందన్నమాట. స్పెయిన్ జాతీయ జెండాని కాపీ కొట్టారు, సినిమా వాళ్ళు అంటేనే కాపీ కొడతారు, చివరికి జెండాను కూడా కాపీ కొట్టాలా అన్నటువంటిది నెట్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.